ఈరోజైతే మనకి చార్జ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇక కనిపించే లైటింగ్ లేదు సరిగా, మీకు కనిపిస్తుంది కదా. నేనైతే పోపు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పోపు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఇలా కట్ చేసుకున్నాం. మునక్కాయలు, టమోటా, ఉల్లగడ్డ ఇవైతే ఇప్పుడైతే వేయబోతున్నాం. సాంబార్కి ఇవి కావాలి కదా మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం ఇది వేస్తున్నాను అనమాట. ఉల్లగడ్డలు వేయించాలి కదా. కనబడుతుంది ఫ్రెండ్స్, కనబడతలేదు కదా ఫ్రెండ్స్, సరిగా లేదు ఫ్రెండ్స్ లైటింగ్. పోపు వేసినాక ఉల్లగడ్డలు వేసిన ఫ్రెండ్స్, దూరగా మామూలుగా అట్లా ఎర్రగైతే చాలు ఫ్రెండ్స్. అంతే ఎర్రగా వెళ్ళలేదు, గోల్డెన్ బ్రౌన్. తర్వాత ఏమో టమోటా ఫ్రెండ్స్, కట్ చేసుకున్న టమోటా వేయాలి ఫ్రెండ్స్. ఇలా తిప్పుతూ ఉండాలి. మళ్ళీ మనం కట్టుకోకపోతే తర్వాత మునక్కాయ అన్నమాట. మునక్కాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. కొంచెంసేపు అయితే మగ్గాలి ఫ్రెండ్స్, మగ్గుతున్నాయి కదా. ఒక చేత ఇది పట్టుకున్నాను కాబట్టి సెల్లు వీడియో తీస్తున్నాను కదా, మీకు చూపించాలని. అందుకే నాకు కల్పనకి రావట్లేదని ఇది పట్టుకార తీసుకొని ఇలా అంటున్నాను ఫ్రెండ్స్. మీరు గంటతోనే గెలుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవైతే మగ్గుతుంటాయి. కొంచెం మంట పెద్ద పెట్టుకున్నాం, మగ్గాలి కదా. ఇప్పుడైతే పప్పుని అంటే పొద్దున చేసిన పప్పు అనమాట ఇది. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ చేసింది. దీంతో చారు. ఇది అక్కడ తీసుకెళ్దాం. మనకి ఎంత కావాలంటే అంత పప్పు తీసుకున్నాం. చిక్క కావాలంటే ఎక్కువ తీసుకోండి. నేనైతే 3-4 స్పూన్స్ వేస్తున్నాను అన్నమాట. కొద్దిగా వేసాను అన్నమాట. ఎక్కడ పెట్టేద్దాం. అయితే మనకి ఎంత క్వాలిటీలో వాటర్ కావాలో అది తీసుకుందాం. పావులో తీసుకుంటున్నాను అన్నమాట. ఈ చెంబు నిండా తీసుకుంటున్నాను అన్నమాట. ఇవి సరిపోవు కదా, ఉడకాలి కదా, అందుకే ఇంకొక చెంబు తీసుకున్నాం మనం. కుండలో వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అసలే ఎండాకాలం కదా, చల్లగా ఉంటాయి అన్నమాట. కుండ తెచ్చుకొని మీరు కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంట్లో. కొన్ని చూసుకోవాలి, తగినన్ని వాటర్. లేకపోతే వేరే అవుతుంది ఫ్రెండ్స్, నీళ్ళు అవుతుంది అన్నమాట. అందుకే చూసుకొని చూసుకోవాలి. చూస్తున్నాను, ఎందుకంటే ఉడకాలి కాబట్టి ఇంకా కొంచెం వాటర్ పోసుకుందాం మనం. పోసాను
ఇవన్నీ పైకి తేలినాయి చూడు ఫ్రెండ్స్, మునక్కాయలు అన్నీ మనం పోపు వేసినవి, టమాటాలు, ఉల్లగడ్డలు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. కనపడుతుంది. ఇది ఉడికితే ఇంకా దగ్గరకు అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మీకు ఉడికిన తర్వాత చూపిస్తాను అనమాట. చూడండి, ఇప్పుడైతే ఇలా వేసినాం కదా, మరి నీళ్ళు ఇక్కడ ఏం లేదు సార్ ఫ్రెండ్స్, చిక్కగా ఉంది చూడండి. ఇంకా చిక్కగా అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఉడికి ఉడికి మునక్కాయలు, ఎందుకంటే ఈ మునక్కాయలు ఉడికి ఉడికి దగ్గరికి అవుతుంది అనమాట. అందుకే నీళ్ళు ఎక్కువ కూడా పడుతుంది. దండి మంది అంటే కావాల్సినంత వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ సెంతో తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు అయితే తర్వాత అయినా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే కొద్దిగా వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, సరిపోదు కదా, ఇంకో కొద్దిగా వేద్దాము. కొద్దిగా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా సరిపోకుండా మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు గంట దగ్గర చెప్తాం ఫ్రెండ్స్. తిప్పేసాను కదా, ఇవన్నీ తీసి పెడుతున్నా. ఇప్పుడు మంటనైతే స్పీడ్గా పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి ఉడకాలి కదా బాగా మనకి, అందుకే పెద్ద పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ పప్పు ఉంది కదా, ఇంకా మిగిలిపోయింది కదా, తినేవాళ్ళు తింటారనమాట. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, పొద్దునకైనా తినచ్చు, ఏముంది. మాలాంటి మధ్య తరగతి కుటుంబాలు అంతే కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే చేస్తారు ఫ్రెండ్స్. ఇదైతే బాగా ఉడకాలన్నమాట. ఉడికి ఉడికి దగ్గరగా అవుతుంది ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత చూపిస్తాను, ఒక షార్ట్ వీడియో పెడతాను, అందులో చూడండి. ఉడుకుతుంది ఫ్రెండ్స్, దగ్గరికి ఉడికి ఈడికి అవుతుంది ఫ్రెండ్స్, గట్టిగా అవుతుంది ఉడికి ఉడికి ఉడికి. ఇంకా ఇది ఉడకాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఏం లంచ్ చేసినారో చెప్పండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.